యూదా పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్య భాగంలో పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ కోసం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాస్తున్నాను. ఉదయకాలం పరిశుద్ధులకి అప్పగించబడిన బోధ ఏంటి, ఆ బోధ ఏంటి, అది అపోస్తుల బోధని, ఆ అపోస్తుల బోధలో ఉండే 7 లక్షణాల గురించి మీతో మాట్లాడాను. ఈ రాత్రి ప్రత్యేకంగా పరిశుద్ధుల గురించి మాట్లాడటానికి పరిశుద్ధుడైన దేవుడే నాకు సహాయము చేయనుగాక. గుడ్. నిజంగా ఆ దేవుడిని గురించి వర్ణించటం మనకి తరం కాదనుకోవాలి, అంత పరిశుద్ధుడు ఆయన. ప్రవక్త యెషయా ఓ చక్కని దర్శనాన్ని చూసి, దేవాలయం మీద ఒక దుప్పటి కప్పబడి ఉన్నది, 2 రెక్కలతో ఆ ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయట, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్న దర్శనాన్ని చూసి, నిజంగా తనలో ఉన్న అపవిత్రత, తనలో అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని కదా నేను అని అనుకుని ఆ అగ్ని వచ్చి తన పెదవుల్ని తాకినప్పుడు ప్రాయశ్చిత్తం కలిగి పరిశుద్ధుడిగా మారిపోయాడు యెషయా ప్రవక్త. నిజం, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడలమైన మన గురించి ఏమని కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ, దాని గురించి మీరు పోరాడాలంటే మొదట మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని. దేవుడు పరిశుద్ధుడు అనండి ఒకసారి మీ నోటితో. ఆయనలో ఏ లోపము లేదు, మచ్చ డాగు కలంకం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన నడక, ఆయన మాట, సో టోటల్గా ఆయన పరిశుద్ధుడు, హోలీనెస్. దేవునిలో పరిశుద్ధత మనకు కనబడుతుంది. ఈ మెసేజ్కి నేను కొంత ఇంట్రడక్షన్గా కొన్ని సందర్భాలు మీకు చెప్తాను, మీరు అట్లా నోట్ చేసుకుంటే బాగుంటుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆ తర్వాత సంఘము కూడా పరిశుద్ధమైనది. ఎట్లాగా బ్రదర్ అంటే, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అన్నాడు. అంటే దేవుని మందిరం ఎట్లాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు అండ్ మందిరం కూడా పరిశుద్ధం. ఎన్నటన్నిటికీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలమని దేవుని వాక్యం చెప్తుంది. సో కొంచెం మీరు వాక్యం మీద మనసు పెడుతూ ఈ మాటలు వినండి. ఆదివారాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. 7 రోజులు ఉన్నాయి కదా, ఆ 7వ రోజుని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్లు చక్కగా దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, దేవుడు పరిశుద్ధుడు, మందిరము పరిశుద్ధమైంది, ఆదివారం కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇంకొంచెం నేను అలా చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నివసించడానికి కూడా ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. దాని పేరే ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో యాజకుడు యొక్క పనిని గురించి కూడా వివరించాడు. ఈ యాజకత్వం చేసే సేవకుడు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ పరిశుద్ధుడిగా ఉండవలసిన ఆ సేవకుడు గురించి ఏమని రాశారంటే, బైబిల్లో ఏఫోదుని ధరించాలి. ఇలాంటి నిలువుట అంగి ఒకటి ధరించి తన ఇక్కడ ఈ భాగంలో న్యాయ విధాన పథకాన్ని ధరించాలి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క కాళ్ళ దగ్గర దానిమ్మ, ఆ అంగీకి చివరి భాగంలో దానిమ్మ గంటలు ఉంటాయి. యాజకుడు తలపైన ఒక తలపాక ఉంటుంది అన్నమాట. ఆ తలపాక పైన బంగారు రేకుతో యెహోవా పరిశుద్ధుడు అని రాయాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఎంత ఒక యాజకత్వం చేసే సేవకుడికి ఎంత పరిశుద్ధత కావాలనేది దేవుడు కోరుకున్నాడో ఒకసారి ఆలోచించండి. సేవకులు
ఏదో అట్లా వచ్చి నిలబడి 2-3 మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, కానీ సేవకుల్లో కూడా దేవుడు పరిశుద్ధత చూస్తున్నాడు. ఒక యాజకత్వం చేయాలంటే, ఒక దివ్యమైన సేవ చేయాలంటే ఆ సేవకుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలో దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత చూడండి. ఏడాదికొక్కసారి దేవుని సన్నిధిలో ఆ అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయటానికి సేవకుడికి దేవుడు అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి యాజక సంబంధించబడిన పరిచర్య అవును చేస్తూ ఉన్నప్పుడు ఈ నిలువుటంగికి చుట్టూ కూడా ఒక పెద్ద నల్లటి తాడు ఒకటి కట్టి అట్లాగా బయటకు విడిచిపెడతా ఉంటారు. ఒకేలా ఈ యాజకత్వం చేయటం కొరకని ఆ యాజకుడు బలి అర్పించడానికైనా ఆ యొక్క ప్రత్యక్ష గుడాల అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు తనలో ఏదైనా లోపం ఉంటే అక్కడికక్కడే చనిపోతాడట. అతని బాడీని తీసుకురావటానికి కూడా వేరే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేదు. అది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ తాడు తీసుకుని ఆ బాడీని అలా లాగుతారట. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చదువుతున్నప్పుడు సేవకులు ఎంత పరిశుద్ధంగా ఉండాలి అసలు. దేవుడు పరిశుద్ధుడు, మందిరం పరిశుద్ధమైనది. ఆయన సేవ చేస్తున్న సేవకులు కూడా ఉన్నతమైన పవిత్రతను కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సేవకులతోనే అయిపోయిందా? మరి మీ సంగతి ఏంటి? విశ్వాసుల గురించి కూడా మాట్లాడుతూ నాకు పరిశుద్ధ జనముగా నేను మిమ్మల్ని నియమించుకున్నాను అన్నాడు దేవుడు. విశ్వాసులు కూడా పరిశుద్ధుల గుంపుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. టోటల్గా మనం అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో వాక్యంలో అంత స్పష్టంగా రాసినారు. ఇప్పుడు దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళని గురించి కూడా బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎట్లాగో తెలుసా? స్టెఫను తన కుటుంబము పరిశుద్ధులకి పరిచర్య చేయటానికి అప్పగించుకున్నారంట. వాళ్ళు ఒక సేవకుడి దగ్గర పరిచర్య వాటర్ బాటిల్ అని, ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పరిచర్య చేసే వాళ్ళు కూడా పరిశుద్ధతను దేవుడు చూస్తూ ఉన్నాడు. సో ఒక్క కోణంలో చూస్తే, అన్ని కోణాలుగా మనం టోటల్ ఆలోచిస్తే దేవుళ్ళో ఉన్న పరిశుద్ధత మనకి రావాలి. అందుకే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడండి, ప్రయాసపడండి అంటున్నాడు. నా ప్రశ్న, 2 విధాలుగా ఈ మెసేజ్ని నేను మీకు అందించాలనుకుంటున్నాను. చాయిస్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధత వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటి? సెకండ్ క్వశ్చన్, పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలా? ఏం చెప్పమంటారు? మీకే అవకాశం విడిచిపెట్టాను. 1+1 ఆఫర్ మీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధత వల్ల మనకేంటి ప్రయోజనాలు? ఫస్ట్ బెనిఫిట్స్ చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనటానికి అది కొనే ముందు దాన్ని ఎట్లాగా యూజ్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అన్నీ తెలుసుకుంటారు. ఏ వస్తువు మనం కొన్నా, మిక్సీ కొన్నా, ఆ తర్వాత ఇస్త్రీ పెట్టుకున్నా, ఈ ఫ్రిడ్జ్ కొన్నా, మొబైల్ కొన్నా, ఏదైనా మనం ఒక వస్తువు కొంటే దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తాం. ఆలోచించి ఇది యూస్ఫుల్గా ఉంటే ఓకే, దీన్ని ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు మనకు కావాలని అలాగ మనం తీసుకుంటాం వస్తువు. అలాగే పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ, తన సేవకులు పరిశుద్ధులుగా ఉండాలని టోటల్ అంత పరిశుద్ధత కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు పరిశుద్ధత వల్ల మనకేంటి ప్రయోజనం? అసలు ఇంట్రడక్షన్లో ఏబిసి అని 3 మాటలు చెప్తాను. పరిశుద్ధత వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంటి? సబ్జెక్ట్ వైజ్గా పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఏం చేయాలో సబ్జెక్టుగా చెప్తాను. ఫస్ట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సీరియస్గా కాదు, సంతోషంగా చెప్పాలా. సో దేవుని వాక్యంలో మనం పరిశుద్ధత కలిగి ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు అద్భుత కార్యాలు జరుగుతాయి. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం
5వ వాక్యాన్ని మీరు చదివితే, యెహోవా మీ మధ్య ఉన్నాడు, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యాలు చేయును. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అద్భుతాలు చూడాలి అనుకోవటం నిజంగానే అమాయకత్వం అని చెప్పాలి. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తానని చెప్పాడు దేవుడు. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. ఆ మందసాన్ని మోస్తున్న యాచకులు తమ కాళ్ళు అలా ఆ వాటర్లు అలా నిలిపిన వెంటనే వాటర్ ఏకరాశిగా నిలిచిపోయిందట. ఎంత అద్భుతం అండి అసలు. ఈ రాత్రి మీ జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరగాలని మీరు కోరుకుంటే, ఆ అద్భుతంలో ఒక చిన్న లాజిక్ ఏమిటంటే, నీలో ఉన్న హోలీనెస్ని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అంతెందుకండి, మన ప్రక్కన కూర్చునే వాళ్ళు ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాం. బస్ ఎక్కం, రాయలసీమ గురించి చెప్పాలంటే నాకు భలే సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో 1 year తిరిగానేమో సేవ నిమిత్తం. సేవకులు ఏది కావాలన్న బస్సు ఎక్కమనేవాడు, లేకపోతే సైకిల్ ఇచ్చి పంపించేవాడు, బళ్ళు మాత్రం ఇచ్చేవాడు కాదు. మాకు ఏరియా తెలియదు కదా, కొత్త కదా. వెళ్తే సైకిల్, లేకపోతే బస్సు, అంతే. 2 ఆప్షన్స్. 3వ ఆప్షన్ అంటే ఆయన కూడా కారులో తీసుకెళ్ళేవారు, అంతే. చాలా ఏరియాలు ఉంటాయి విచిత్రమైన. ఆ ఊర్ల పేర్లు మనం ఒకసారి మర్చిపోతూ ఉంటామట. 1కి 4 సార్లు బట్టి పట్టాలి మనం. అంత క్లిష్టమైన ఏరియాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలు. సో విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను ఫస్ట్ టైం అంటే నాతో పాటు ప్రేమ్ కుమార్ అనే ఒక తమ్ముడు సాలూరు నుంచి వచ్చాడు. ఏడాది విశాఖపట్నం అన్నమాట, ఆ చివర. నేను ఏడు నుంచి సేవకి వెళ్ళాను. అక్కడ చాలామంది, ఒక టీం, ఒక 15 మంది వరకు సేవకులుగా ఆ దైవజనుల దగ్గర మేము తర్ఫీదు అవుతున్నాం. అప్పుడు ఓ ఏరియాకి వెళ్ళమని చెప్పినారు మమ్మల్ని. ఆ ప్రాంతానికి వెళ్దామని ఓ సెంటర్లోకి వచ్చి అక్కడి నుంచి బస్ కోసమని, సిటీ బస్ కోసమని చూస్తూ ఉన్నాం. సరే, టైం అయిందో, వచ్చేసింది బస్సు. మేము అందులోకి కూర్చున్నాం. మీరు చెప్తే నమ్మరు, బస్సులో కూర్చున్న వాళ్ళందరూ నోటంపడ థూ థూ అని వస్తూ ఉన్నారు. అందులో 90% అక్కోళ్ళే ఈ జరదాకి ఇల్లులో ఏవో నవిలేసి ఊసేస్తూ ఉన్నారు. బస్సు అంతా చిరాకు అనిపిస్తూ ఉంది నాకు. సో మేము కూర్చున్నది ఒక 1/2 hour జర్నీ. మేము ఆడికి వెళ్ళాలంటే అరగంట జర్నీ పడుతుంది. ఈ అరగంట సేపు నేను నాతో ఉన్న ప్రేమ అని ఇద్దరు చూసి, ఏందన్నా మనకి ఈ పాటలు ఏంటి అసలు అంటే, మన పక్కనోడు గబ్బుగా ఉంటే, చిరాగ్గా ఉంటే విసుకొచ్చేస్తాడు. అసలు కూర్చోలేము మనం. మీ పక్కన చెమటకం పడితే ఎవరైనా కూర్చున్నారనుకోండి, అసలు కొంచెం జరుగా అంటారు. అసలు దేవుడు కూడా ఆయన నీలో చూసేది ఏంటంటే పరిశుద్ధత. ఎక్కడైనా చిన్న లోపము, మిస్టేక్స్, అపవిత్రత నీ కంటి ద్వారా కావచ్చు, నీ ఆలోచన ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, హృదయం ద్వారా కావచ్చు, ఏదైనా చిన్న మిస్టేక్ అనేది నీలో కనపడిన వెంటనే పరిశుద్ధత గురించే కోరుకోవాలి. చిన్న లోపం ఉంటేనే మనం ప్రక్కన కూర్చోలేం కదా. అలాంటిది దేవుడు మీ మధ్యలో వచ్చి నివసించి అద్భుతాలు చేయాలని అనుకుంటున్నాడు. అయితే నీలో ఆయన చూస్తున్నది పరిశుద్ధత. పరిశుద్ధత వల్ల నీకు బెనిఫిట్ ఏంటంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అందుకనే పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. మాట్లాడేటప్పుడు అమ్మో ఈ మాట మాట్లాడకూడదు కదా, దేవునికి గాయాన్ని రేపేవాడిగా నేను ఉండకూడదు కదా, అరే ఇట్లా నేను చూడకూడదు కదా, ఇలా నేను థింక్ చేయకూడదు కదా, ఇలా నేను వెళ్ళకూడదు కదా. 1కి 2 సార్లు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి. ఆ పరిశుద్ధతను బట్టే మీలో అద్భుతం అనేది ప్రభు చేస్తాడు. ఓకే. బి, పరిశుద్ధత వల్ల నీకేంటయ్యా ప్రయోజనం అంటే బెనిఫిట్. నువ్వు తెలుసుకుంటే అమ్మును పరిశుద్ధతగా ఉండాలనుకుంటాను. మత్తయి సువార్త 5:8, దేవుణ్ణి చూస్తాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదురు. మత్తయి 5:8 ప్రకారంగా హృదయంలో శుద్ధి, దాన్నే పరిశుద్ధత అంటారు. హృదయంలో అనేకమైనవి మనలో వచ్చి అపవిత్రపరుస్తున్నాయి.
ఎన్నో వచ్చి మనల్ని అపవిత్రపరుస్తుంటుంటే, అలాంటప్పుడు నువ్వు పరిశుద్ధత గురించి ప్రయాస పడుతూ ఉంటే, హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నిజంగా ఆత్మీయ జీవితంలో ఈ కన్నులతోనే నేను చూస్తానంటాడు భక్తుడు. సుమయోను యేసుక్రీస్తు ప్రభుని అలా ఎత్తుకుని ఏమంటాడు తెలుసా? నాదా సత్యస్వరూపి, నీ రక్షణ నేను కన్నులారా చూశానయ్యా, స్వరూప దర్శనం నాకు కలిగిందయ్యా. నిజంగా మనం ఆ దేవుని దర్శనం మనకు కలుగుతుంది. ఆయన చూసే నేత్రాలు ప్రభు మనకిస్తాడు. చాలామంది ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు ఏ దర్శనం కలగట్లేదండి, కళ కూడా రావట్లేదండి, ఏదో అంత చీకటే కనబడుతుందండి అంటే, నీలో పరిశుద్ధతలో ఒక్క మెట్టు పైకి నువ్వు ఎక్కువ చేయబడాలి. పరిశుద్ధతలో ఒక ఎత్తు కొంచెం హైట్ అవ్వాలి, నీవు ఎదగాలి, దాని గురించి ప్రయాసపడాలి. ఖచ్చితంగా కన్నులతో మనం చూసే ఆ అదృష్టాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకనే ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలి, అవును ప్రభా, పరిశుద్ధత వల్ల నిన్ను చూసే నేత్రాలు నాకు కలుగుతాయి. ఈరోజు చాలామంది కన్నులు దేహానికి దీపం కన్నే కాబట్టి కన్ను పాడైతే మొత్తం దేహమంతా చీకటి అయిపోతుంది. అనవసరమైన చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే ఆ సినిమాలు చూడకూడదని ఎక్కడ రాస్తుందండి పాస్టర్ గారు, అసలు బైబిల్ ఎక్కడ రాస్తుందండి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి అనుకుంటున్నారు? అవి సినిమా చూసి నువ్వు శోధించబట్టమే తప్ప నీవు పరిశుద్ధంగా ఉండలేవు. అందుకే అవి చూడకుండా ఉంటేనే దేవుని దర్శనం నీకు కలుగుతుంది. ఆ సమర్పణ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సో ప్రభువుని చూసే నేత్రాలు నీకు ఇస్తాడు దేవుడు. గుడ్. సి యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 13వ వాక్యం చదివితే, జయము జయము విజయం, దేవుని సన్నిధిలో నీకు విజయం కలుగుతుంది. ఎలా తెలుసా? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేడు చూస్తున్న శత్రువులు మీరు ఇక చూడరు, మీకు శత్రువు కనబడ్డు. ఆ కాన్సెప్ట్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. సందర్భం ఏమిటంటే, బయలుదేరి యెహోషువ దేవుడు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. హాయి అనే పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలి. వాస్తవంగా చిన్న ప్రాంతమే, ఈజీగా విన్ అయిపోవాలి వాళ్ళు, కానీ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడు. నువ్వెందుకయ్యా ఏడుస్తావు? ఇదిగో వాళ్ళు చేసిన మిస్టేక్ ఇది, వాళ్ళు ఇలా ప్రవర్తించారు కనుక వాటిని వచ్చింది వాళ్ళకి అని చెప్తే, ఇప్పుడైనా వాళ్ళతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? రేపటికి వాళ్ళని పరిశుద్ధంగా ఉండమని చెప్పు. ఖచ్చితంగా శత్రువు కనపడకుండా విజయాన్ని మీ చేతికి ఇస్తానని దేవుడు మాట్లాడాడు అక్కడ. కావాలంటే ఒకసారి ఆ మాట మీరు చదివితే బాగుంటుంది. ఒకసారి ఓపెన్ యువర్ బైబిల్, ఆ మాట మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఆశ కలుగుతుంది. జనులను పరిశుద్ధపరచు. యెహోషువ 7:13. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచు, వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఇశ్రాయేలీయులలో మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. మీరు దానిని మీ మధ్యలో ఉండకుండా నిర్మూలము చేయండి. చేయు వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. అది మీరు నిర్మూలన చేసే వరకు మీరు శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు దాన్ని విడిచిపెడితేనే మీకు విజయం. స్తోత్రం కలుగును గాక. హుషారుగా చెప్పండి గట్టిగా. ఏ హాయి పట్టణం మీద వాళ్ళకి ఓటమి ఎదురైందో, మరలా వాళ్ళు మాటుగాన్ని పెట్టుకుని వాళ్ళ అప్పగించుకుని మరలా యుద్ధానికి వెళితే మరలా వాళ్ళకి జయం వచ్చింది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత ద్వారా నీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే విజయం, జయం. అందుకొరకే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఈ 3 రకాల బ్లెస్సింగ్స్ నీకున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని చూస్తావు,
దేవుణ్ణి కనులారా చూసే ఆ అదృష్టం దొరుకుతుంది నీకు. అంతకన్నా అద్భుతమైన కార్యాలని కన్నులతో నువ్వు చూడగలుగుతావు. ప్రతిరోజు ఒక అద్భుతం నాకు జరగాలండి అని ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అన్నాను అనుకోండి. సో అందరు చేతులు ఎత్తుతారు కదా. ప్రతిరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి అని చేతులు ఎత్తండి అంటే అమ్మో కష్టమేనండి. పాపలోకంలో పరిశుద్ధంగా ఉండడం కష్టం కదండి. చాలామంది అనేది ఏంటంటే ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టమండి పాస్టర్ గారు. మీరు చెప్పడానికి మేము వినటానికి భలే ఉంది కానండి అది చాలా కష్టమండి పాస్టర్ గారు అండి. నేనంటానండి, ప్రయాస పడితే ఏది కష్టం కాదు, ప్రయత్నిస్తే అంత ఈజీయే. ఉన్నారు భక్తులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు మనకి ఆదర్శంగా ఉన్నాయి. పరిశుద్ధుల సంఘాన్ని దేవుడు పరిశుద్ధుల గుంపుగా మార్చాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధత కొరకే ఆ అన్ని కోణాల్లో నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. యేసునాథుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా, ఎలా మనకి పరిశుద్ధత వస్తుందో ఒక 5 విషయాలు చెప్తాను. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తాను. 5 పాయింట్స్ చెప్తాను. ఎలా పరిశుద్ధులుగా మనం మార్చబడగలుగుతామో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. యేసు నామములో తండ్రి మిమ్మల్ని బలపరుచునుగాక. గుడ్, చదువుదామా? మొదటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుదాం. 13, 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత తన ప్రజల్ని పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తన ప్రజల్ని పరిశుద్ధపరచుటకై ఎట్లా? ఫస్ట్ వన్, యేసు రక్తము ద్వారా అనండి ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా, యేసు రక్తము ద్వారా. ఓకే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మారుస్తుంది. యేసు రక్తము ద్వారానే తన ప్రజల్ని పరిశుద్ధపరచడానికి ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను. గొల్గతా కొండ మీదకి తీసుకుని వెళ్ళి ప్రభువుని సిలువ వేశారు. చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. అంత మాత్రమే కాదు, తల మీద ముండ్ల కిరీటం పెట్టినారు, కొరడాలతో దెబ్బలు భరించినారు యేసయ్య. సో ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు ఆయన అనంటే ఆయన ప్రజల్ని పరిశుద్ధపరచాలని అని లేఖనం చెప్తుంది. యేసు రక్తం ద్వారానే మనం పాపములన్నీ కడిగి వేయబడి పరిశుద్ధపరచబడతాం. అందుకనే మీ నోట యేసు రక్తాన్ని స్మరిస్తూ ఉండాలి. ప్రభా, నీ రక్తంతో నా అతిక్రమములన్నీ కడిగివేయి ప్రభా. పరిశుద్ధ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి నాయన. నాలో మచ్చ, డాగు, కలంకము కనపడకుండా నిష్కలంకమైన వధువు సంఘముగా నీ ఎదుట నేను నిలబడటానికి కావలసిన నువ్వు కోరుకున్నంత పరిశుద్ధత కొరకే అయ్యా నీ రక్తాన్ని సమీపిస్తున్నామయ్యా, నా మీద ప్రోక్షించు అని నువ్వు కోరుకుంటే, అడిగితే యేసు రక్తం ద్వారా ప్రతి అవిధేయత, అపవిత్రత యేసు నామములో కడిగి పరిశుద్ధపరచబడునుగాక. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట ఉంటుంది. కాగా ఆయన కుమారుడైన యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపముల నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. అలాంటి పరిశుద్ధత వైపుకి నీ కుటుంబాలు నడిపించబడాలి, నీ వ్యక్తిత్వం నడిపించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కొంచెం ముందుకు వెళితే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం చదివితే అసలు సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. సంఘం అంటే సంఘం ఎలా ఏర్పడింది? దేవుడు రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. అందుకే ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టే పరిశుద్ధుల గుంపు అయ్యాం. లేకపోతే మనం ఇక్కడ కూర్చోవడానికి అర్హులం కాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. రక్తాన్ని వెలగా పెట్టి కొన్నాడు ఆయన మనల్ని, తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే నువ్వు యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తే పరిశుద్ధుల గుంపులో చేర్చబడతావు. సింపుల్గా ఓ సందర్భం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా?
సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన సందర్భాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాను. యెరూషలేము నడివీధుల్లో యేసయ్య వెళతా ఉన్నాడు, సిలువ మోసుకుని వెళతా ఉన్నాడు. గొల్గొతా కొండ వైపుకు వెళతా ఉన్నారు. సిలువ భారమైందే మోసుకుని వెళతా ఉన్నాడు. కొరడాలతో దెబ్బలు భరిస్తూ ఉన్నాడు. పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద ఉమ్ము ఊసారు. ఎన్నో శ్రమ భరించాడు ఆయన. ఇప్పుడు గొల్గొతా కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసయ్యని సిలువ వేసినప్పుడు యేసయ్యతో పాటు ఇద్దరు దొంగల్ని కూడా, కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని, దొంగల్ని ఇద్దరిని కూడా సిలువ వేశారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం రకరకాలుగా వారు ప్రభుని గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన నిడట్లా కాదురా, ఇది మనకి తగిన శిక్షే, కానీ ఆయన పరిశుద్ధుడు, మనం చేసిన నేరాలు ఘోరాలను బట్టి ఇట్లా మనం శిక్ష భరించాలి, కానీ ఆయన మనందరి నేరాన్ని ఆయన భరించాడు, ఆయన పరిశుద్ధుడే అవునని మాట్లాడుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పినాడు. ఈ సందర్భంలో ఒక సైనికుడు వచ్చి ఇంకా యేసు ప్రభు బ్రతుకున్నాడేమో, అప్పటికే కాళ్ళలో మేకులు, ఒక మనిషి సజీవంగా ఉన్న మనిషిని ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేం కదా. మనిషి బ్రతికుండగా కాళ్ళలో మేకులు దిగ్గొట్టారంటే, బ్రతికుండగా చేతుల్లో మేకులు దిగ్గొట్టారంటే, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంటే అది ఎంత శ్రమతో కూడిన బాధ. ఒకసారి మీరు ఆలోచన, ఎంత భరించారో ప్రభు మన శిక్ష. అక్కడతో సరిపెట్టుకోకుండా ఒక సైనికుడు వచ్చి ఇంకా ఈయన బ్రతుకున్నాడో లేదో చూద్దాం అనుకుని ఒక బల్లుని తీసుకుని ఇలా ప్రక్కలో పొడిచినప్పుడు నీళ్లు రక్తం కారినాయంట. ఆ సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ శతాధిపతి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు గురించి ఏమని మాట్లాడుతున్నా తెలుసా? ఈయన నిజంగా దేవుని కుమారుడు. చప్పట్లు కొడుతూ సరే సైకమై. సో అతని కన్నులు తెరవబడ్డాయి, దేవుని శక్తిని కనపరుచుకున్నాడు ఆయన. ఆ మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27:54. మత్తయి 27:54. ఆ శతాధిపతి అతనితో కూడా యేసును కావలి ఉన్నవారును భూకంపం జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకొనిరే. అసలు ఎట్లా గుర్తించగలరంటే ఆయన రక్తం ఆయన మీద ప్రోక్షించబడింది. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. నిజంగా ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్పగలిగిన మాట, ఎంత ఘోర పాపంలో ఉన్న మనిషినైనా దేవుడు క్షమించాడు కనుకనే వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు. సో ఆయన క్షమించకపోతే మనం పరిశుద్ధులు కాలేమండి. అందుకే ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఇప్పుడు అక్కడ అదే చేతులతో పొడిచారు కదా వాళ్ళు, వెంటనే ఆయన శక్తిని గుర్తించాడు. చూడండి, అట్లాగా ఈయన నిజంగా దేవుని కుమారుడండి బాబు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, ఫిలిప్పు దైవజనుడు సేవ పరిచయ నిమిత్తం వెళుతున్నాడు. కందాకే మంత్రి ఎప్పుడూ రెగ్యులర్గా ఆయన చర్చికి వెళ్ళే అలవాటు ఉంది, కానీ సరైన మార్పు లేదు. వాక్యం చదువుకుంటాడు, వెళ్తాడో వస్తాడు అంతే. ఎప్పుడైతే ఆయన చదువుతున్న దానికి అర్థం కాలేదో దైవజనుడు వివరించాడో, వెంటనే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి, యేసు రక్తం ద్వారా కడగబడటానికి, నీటి బాప్తిసం పొందటానికి, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఒక వ్యక్తి జీవితంలో బాప్తిసం పొందకుండా ఉండిపోవటం కూడా అది ఆటంకమే. దేవుని నిర్ణయాన్ని నెరవేర్చకపోవటమే. ఎప్పుడైతే ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నారో నిజంగా వారు దైవత్వాన్ని గుర్తించారు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో చాలామంది అంత బాగుంటుంది, బాప్తిసం అన్న చోట అక్కడ యేసే రక్తాన్ని ఆశ్రయించలేరు వాళ్ళు. ఈయన కందాకే మంత్రి, అన్నీ బాగుంటున్నాయి, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాడు, వెళ్తున్నాడు చదువుతున్నాడు, అంతేగాని బాప్తిసం అనుభవాలు లేవు ఆయనకి. ఎప్పుడైతే వారు మాట్లాడుతూ ఉన్నారో అక్కడ నీళ్లు కనిపించిన వెంటనే ఆ రక్షణ అనుభవంలోకి వెళ్ళాడు ఆయన. నిజం, ఈ రాత్రి ఆత్మీయ జీవితంలో దేవుని రక్తాన్ని ఆశ్రయించిన కుటుంబాలు
నిజంగా పరిశుద్ధపరచబడతాయి. అందుకే గొర్రెపిల్ల రక్తం చేత తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నారు, తమ వస్త్రాల్ని ఉతుక్కున్నారు అని లేఖనాల్లో రాసినారు. ఈ రాత్రి మీరు విశ్వసించి కోరుకోండి, యేసయ్య రక్తం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధుల గుంపుగా మార్చునుగాక. సెకండ్ వన్కి వస్తున్నాను. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అటువలే క్రీస్తు 5వ అధ్యాయం 27వ వాక్య భాగం. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మత్సైనను ముడతైనను మరి అట్టిది ఏది లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగా ఉండాలని దాన్ని దేవుని ఎదుట నిలబెట్టుట కొరకే వాక్యము చేత ఉదక స్నానం చేయించి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. రెండవది, వాక్యము ద్వారా అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి, వాక్యము ద్వారా. సో వాక్యం నేను ఏం చేస్తుందంటే పరిశుద్ధత వైపుకి నేను నడిపిస్తూ ఉంటుంది. అక్కడ చెప్తూ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉదక స్నానం చేయాలి అన్నాడు. మత్సైనా డాగైనా కలంకమైన మరి అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధమైన సంఘంగా మహిమగల సంఘంగా దేవుని ఎదురు నువ్వు నిలబడాలంటే వాక్యము చేత ఉదక స్నానం, అప్పుడు పరిశుద్ధపరచబడతావు. నేను మీకు ఇలా చెప్తే బాగుంటుంది అర్థం అవటానికి. వాక్యము చేత ఉదక స్నానం అన్నారు. స్నానం చేయాలంటే వాక్యము చేత ఉదక స్నానం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ గ్లాసు రాజన్న ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి స్నానం చేయన్నాను అనుకో, ఏంటన్నా వెస్లన్న గ్లాస్ నీళ్ళతో స్నానం చేసి తాగటానికి అనుకున్నావా, స్నానానికి గ్లాస్ నీళ్ళ ఏందయ్యా నువ్వు అంటాడు ఆ మనిషి. చూడండి, కొంతమంది అంటారు, కొంతమంది పిల్లలకి అన్నం పెడతా ఉంటారు, లేదా ఇడ్లీ పెడుతుంటారు, టిఫిన్ పెడతా, ఉప్మా పెడుతుంటారు. ఓట్స్ ఉప్మా ఈ మధ్యలో చేస్తున్నారు, ఇలా ఓట్స్తో ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చంట. ఇది కొంచెం అట. ఆ తల్లి ఒక ఇడ్లీ పెడుతుంది, కడుపు నిండా తినే ఎంత ఆ తల్లి పెట్టిందంటే ఒక ఇడ్లీ పెట్టి కడుపు నిండా తినరా, తిండిడు అసలు పెట్టిందేమో ఒక ఇడ్లీ. నేను అర్థమయ్యేటట్లుగా మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఒక గ్లాస్ నీళ్ళతో స్నానం చేయం కదా, ఒక బకెట్ నీళ్ళు ఉండాలి. నువ్వు వాక్యము అలా కొంచెం 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 వినేసి అయిపోయింది, సర్దేరా దుకాణం సర్దే పట్టుకెళ్ళిపో, అట్లా పరిశుద్ధతలో రాము. ఉదక స్నానం చేయాలంటే వాక్యం చేత. నాకు తెలిసి ఈ 15 రోజులు మీరు విన్న వాక్యాల చేత మీ గుండె నిండా దేవుడు పరిశుద్ధత కలుగు చేయనుగాక. ఎప్పటికప్పుడు వాక్యం ఉదక స్నానం, శుద్ధీకరణ. వాక్యమే మనలో ఉన్న ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే భక్తుడు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు వాక్యం నా హృదయంలో ఉంది అన్నాడు. చదవండి, 119వ కీర్తన 11వ వచనం. 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు వాక్యము నా హృదయంలో ఉన్నది. దావీదు ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ మన లైఫ్ జీవితంలో. వాక్యము చేత ఆయన జీవితం ఎంత పరిశుద్ధపరచబడుతూ వస్తుందో. ఒకప్పుడు ఏ కన్నులతో చూడకూడదో అదే కన్నులతో చూశాడు, ఏ చేతులతో చేయకూడదో అదే చేతులతో పాపానికి పాల్పడ్డాడు, ఎక్కడికి వెళ్ళకూడదో అదే కాళ్ళతో పరిగెత్తాడు. అందుకనే పాపంలో పడిపోయాడు. సో తన స్థితి గుర్తించి అడుగుతున్నాడు, అయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉంటే నిజంగా నీ ఎదుట నేను పాపం చేయలేనయ్యా. అందుకే ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో వాక్యం ఏదో ఒక అధ్యాయం ఫార్మాలిటీగా చదవాలి కదండి బ్రదర్, ఈరోజు సండే కదండి ఒక ఫార్మాలిటీగా ఒక అధ్యాయం చదవాలి కదండి, ఈరోజు మండే కదా ఒక్క అధ్యాయం కూడా చదవకపోతే మళ్ళీ శోధన ఎక్కువైపోద్దని చదువుతావు నువ్వు. పరిశుద్ధపరచబడాలని ఒక్క అధ్యాయం కాదు, ఉదక స్నానం, ఒక బకెట్ నీళ్లు నువ్వు స్నానం చేయడానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో
దేవుని వాక్యం నువ్వు ఎంతగా ధ్యానిస్తూ ఉంటావో, చదువుతూ ఉంటావో, వింటూ ఉంటావో, నీ అంతరంగాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. నువ్వు ఏ మాటలు వింటావో అవే మాటలు నీలో క్రియ జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా అని చెప్పండి. నన్ను తీసుకెళ్ళి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, దానికి మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పండి, యువర్ అటెన్షన్ ప్లీజ్. నేనేం చెప్తాను వాటి గురించి? 6 కొట్టాడు, 4 కొట్టి, నేను అది ఇంగ్లీష్లో మనం ఏం చెప్తే మనకు రాదు అది. కొంతమందికి రాజకీయ మాటలు వింటే అయ్యే వచ్చేస్తుంది, సీరియల్లో మాటలు వింటే అయ్యే వచ్చేస్తుంది, సినిమాలో డైలాగ్ అయ్యే వస్తుంది. వాక్యాన్ని మీరు వింటూ ఉంటుంటే వాక్యం మీ గుండెల్లో మిమ్మల్ని శుద్ధి చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. వాక్యము చదువుతూ ఉంటే మిమ్మల్ని అంతరంగం శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందుకని ఒక్క అధ్యాయంతో సరిపెట్టుకోకండి. ఉదక స్నానం మీరు చేస్తూ ఉంటుండే అధ్యాయాలు దేవుని మాటలు సమయం ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, టైం పాస్ కోసం కాదు, కానీ నీ అంతరంగం శుద్ధీకరణ కొరకే, ఆత్మీయ ఎదుగుదల కొరకే, దేవుని వాక్యం మీద అలాంటి గ్రిప్పు, అలాంటి ఆత్మీయత, అలాంటి సంపూర్ణత కొరకే నువ్వు ఆశపడి ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. ఉదక స్నానం అంటే ఓ పక్కన నీళ్లు స్నానానికి ఉపయోగిస్తూ ఉంటాం, ఓ పక్కన నీటిని శుద్ధీకరణకు ఉపయోగిస్తూ ఉంటాం. మీ ఇంట్లో పాత్రలు కడగాలంటే అది ఏ పాత్ర అయినా, టీ గిన్నె అయినా, అన్నం వండుకునే పాత్ర అయినా, కూర గిన్నె అయినా, గరిటెలైనా, చెంచాలైనా, స్పూన్లైనా, ఏది కడగాలన్నా నీళ్ళు ఉపయోగిస్తూ ఉంటాం. నాకు టిఫిన్ పెడతారు వీళ్ళు బ్రదర్స్, అన్నయ్య టిఫిన్కి టైం అయిపోయింది వచ్చేసేయండి అన్న అని చెప్తారు. కరెక్ట్గా నేను టిఫిన్కి వస్తాను, వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకుని టిఫిన్ చేసిన తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఇన్ని అంట్లు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. అసలు దాన్ని వాళ్ళు శుద్ధి చేస్తూనే ఉంటారు, దిద్దుతానే ఉంటారు, శుద్ధీకరించి మళ్ళా చూసినప్పటికీ అక్కడ మళ్ళా మధ్యాహ్న సమయంలో భోజనానికి వచ్చినప్పటికీ ఒక పాత్ర కూడా ఉండదు. అంటే ఎప్పటికప్పుడు పాత్రల్ని మనం ఎలా శుద్ధి చేస్తామో శరీరానికి, అంతరంగానికి కూడా నీకు శుద్ధీకరణ కావాలి. వాక్యం అనే నీటితో స్నానము చేయాలి, శుద్ధి చేయాలి. అప్పుడే నీలో పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. యేసు నామములో అట్టి కృప మీకు దేవుడు దయచేయునుగాక. వాక్యం గురించి ఏమని రాస్తుందో తెలుసండి. 119వ కీర్తన 38వ వాక్యం, 119:38 చూస్తే, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. ఈరోజు మనుషుల్లో భయాన్ని పుట్టించిందండి తెలుసా? దేవుని వాక్యమే. దైవజనులు మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి దేవుని వాక్యం అందించడానికని ఒక ప్రాంతానికి వెళ్ళారట. వెళితే ఆ ఫస్ట్ డే మీటింగ్లో వాక్యం చెప్పాడు ఆయన. 3 రోజులు కూడా ఆయనే స్పీకర్గా వెళ్ళారు. సెకండ్ డే కూడా దేవుని వాక్యం చెప్పారు. ఇక థర్డ్ డే 3వ రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళే ముందు ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు. అందులోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఈ రాత్రి చివరి రాత్రి ప్రజలకి ఏ వాక్యం చెప్పాలి, ఏ మాటలు ప్రకటించాలి, నా నోట నీ మాటలు పెట్టండి ప్రభా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంటే ఈ లోపల ఒక ఆయన డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడతా ఉన్నాడంట. అరే నేను ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చారేంటి, ఎవరు వచ్చారు అనుకుని సరే డోర్ తీస్తే, అయ్యా నేను 2 రోజులుగా మీటింగ్కి వస్తూ ఉన్నాను, మీ చేత ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చాను అయ్యా అని అంటే, సరే బాబు రా అని ఆయనకి కుర్చీ వేశారట. కుర్చీ వేస్తే కూర్చున్నాడట. బాబు దేని గురించి ప్రార్థన చేయమంటారు అంటే ఆయన చెప్పిన మాట, అయ్యా నేను ఈ ప్రాంతంలోనే నేను భయంకరమైన గూండా రౌడీని. సో నేను వెళ్తా మా ఫ్రెండ్ సరదాగా రమ్మన్నాడని వచ్చి కూర్చున్నాను. ఏదో తెలియని మాటలు నన్ను హృదయంలో తాకాయి. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడని ఆ మాట నా హృదయాన్ని గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. నేను ఈ కత్తి పట్టుకుని తిరుగుతూ వచ్చాను. సో కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశించిపోతాడని ఆ మాట నా గుండెల్లో భయాన్ని పుట్టించింది. నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఎందుకు ఇలాగ నేను ప్రవర్తిస్తున్నాను అనుకోకుండా నా ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టే కదా ఇలా అయిపోయాను నేను. ఆ ఒక్క మాట హృదయంలో ఒక భయాన్ని పుట్టించిందంట. అంతే
ఆ మరుసటి రోజు ముందుగానే వచ్చేసి సేవకులతో మాట్లాడుతూ, ఇదిగోనయ్యా చూడండి కావాలంటే అని ఇలా జేబులోంచి ఆ చాకు తీశాడంట. పాష గారు ఒక్కడే ఉన్నాడు రూమ్లో, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయనలో భయం ఎట్టకుండా ఈయనకి భయం వస్తుంది. కానీ 2 అంచుల, ఆయన దగ్గర ఒక కత్తి ఉంటే మన దగ్గర 2 అంచులు వాడిన ఖడ్గం ఉన్నది. దేవునికి స్తోత్రం. ధైర్యంగా దేవుని మాటలు చెప్పాడట సేవకుడు. అయ్యా నిజమే, పశ్చాత్తాపాడు, విడిచిపెట్టేసే. ఏదో అనుకోకుండా డబ్బు ఆశించో, ఫ్రెండ్స్ ప్రేరేపించో, అనవసరమైన వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యో, కానీ ఇక్కడి నుంచి నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. నిజం. ఆ రోజు ఆ రాత్రి ఆయన దర్శించిన వాక్యం మార్పు చెంది హృదయంలో భయం ఏర్పడబడి సరైన రీతిలో దేవునికి ఉపయోగపడే పాత్రగా మారిపోయాడు. కారణం వాక్యం ఆయన్ని శుద్ధీకరించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతోమంది జీవితాలు మారుతున్నాయంటే దివ్యమైన వాక్యమే కదండి. ఒక మనిషి మరొక మనిషిని మార్చలేడు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలదే, వాడిన 2 అంచుల ఖడ్గము కంటే పదును కలిగే హృదయపు ఆలోచనని తలంపు మట్టుకు వెళుతుందట. ఆత్మీయ జీవితంలో వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది. కొంచెం కొంచెం కాదు, జస్ట్ 2 వచనాలు చదవటం కాదు. ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా నా ఇంటిలో అద్భుతాలు నేను చూడాలి, నేను విజయాన్ని చూడాలి, అన్నిటికన్నా నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలి. అలాంటి పరిశుద్ధత కొరకే దేవుని వాక్యం చదవటానికి, ఆ వాక్యం చేత శుద్ధి చేసుకోవడానికి, పరిశుద్ధపరచడానికి, ఉదక స్నానం జరగటానికి అలాంటి కృపనివ్వని వేడుకో. యేసయ్య నిన్ను పరిశుద్ధతమైన మార్గంలో నడిపించునుగాక. యోహాను సువార్తలోని యేసయ్య చెప్పిన మాట వాక్యాన్ని గురించి చదువుదామా? 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ యేసయ్య వాక్యాన్ని గురించి ఒక చక్కని మాట చెప్తున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాట, ఆ మాటే దేవుని వాక్కు. దేవుని మాట అంత శక్తివంతమైనది. ఆ మాటతోనే సృష్టిని కలుగు చేశాడు కదా. ఆ మాటతోనే సమస్తం, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక. ఆ మాట చేతనే కదండి అన్నీ చేసింది ప్రభు. విశ్వము, ప్రపంచములు దేవుని వాక్కు చేత నిర్మించబడ్డాయి. నా మాట చేత మీరు ఇప్పుడు పరిశుద్ధపరచబడుతున్నారు. సో దేవుని మాటని ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా చదవకండి, ఏదో అలవాటు ప్రకారంగా చదవకండి. నీ జీవితంలో పరిశుద్ధత కొరకే దేవుని వాక్యం దగ్గరికి రా. నీ జీవితంలో అద్భుతాల కొరకే దేవుని వాక్యాన్ని ధ్యానించు. కన్నులారా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. యేసయ్య అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. గుడ్. 3వ మాటలకు వెళ్ళిపోదాం. 3rd వన్, ఎలా పరిశుద్ధత మనకు వస్తుంది అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అండ్ 5వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా దేవుని వాక్యం వలన అండ్ ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. సో 3వదిగా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడతాం. ప్రార్థన మనిషి జీవితాన్ని ఖచ్చితంగా పరిశుద్ధపరుస్తుందండి. ప్రతి దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను మీకు బైబిల్లోంచి వ్యక్తులను చెప్తున్నాను. యేసు రక్తం దగ్గర శతాధిపతి ఎంత అద్భుతంగా తను పశ్చాత్తాపడ్డాడో, వాక్యం దగ్గర దావీదు ఎంతగా దేవుణ్ణి అడుగుతూ వచ్చాడో, ఇక్కడ 3వదిగా మనం చూస్తే ప్రార్థన ద్వారా కూడా పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఉన్నారు. నిజం. ప్రార్థన, కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకండి బాబు అంతసేపు ఏడ కూర్చుంటాం పాస్టర్ గారు, ఏంటండి బాబు కాళ్ళు నొప్పులు పడుతూ ఉన్నాయి, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి, ఎంతసేపు ఆ ప్రార్థన? ఏదో సింపుల్గా చిన్న ప్రార్థన చేసి 4 మాటలు చెప్పి పంపించవచ్చు కాదు. ప్రార్థనలో మనం పోరాడాలండి. ప్రార్థన మనిషిని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఎలాగో చెప్తాను. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు. ఒక జీవం వచ్చింది. ఏంటి ఆ జీవం అంటే, ఏ దేవుడికి ఎవ్వరు కూడా 30 రోజుల వరకు
ప్రార్థన కానీ ఏమీ చేయకూడదు. అలాంటి ఒక జీవో తీసుకొచ్చాడు ఆయన. రాజుగారు ఆ జీవో తీసుకొస్తే ఈయన యథాప్రకారం అనుదినము డైలీ బ్రష్ ఎట్లా చేస్తామో, టిఫిన్ ఎట్లా చేస్తామో, భోజనం ఎట్లా చేస్తామో, డైలీ కార్యక్రమాలు ఎట్లా కొనసాగించబడతాయో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన టైం టేబుల్ ప్రకారంగా ఖచ్చితంగా ఏ రోజు చేసుకునేటట్లుగానే అలాగే యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాజుగారు అన్నారు, అస్సలు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, 30 రోజుల వరకు ఎవరైనా ప్రార్థన చేశారో వాళ్ళు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తాము అన్నాడు. కానీ తనకి ప్రార్థన ఊపిరిగా మారిపోయింది కనుక ఎట్టి పరిస్థితిలో నేను మాత్రం ప్రార్థన మిస్ అవును, మానను నేను అసలు. వెళ్ళాడు, ప్రార్థించాడు. తను తీసుకెళ్ళి ఈ సింహాల బోన్లో పడేసినారు. సింహాలు ఏ హాని చేయలేకపోయినవి. దేవుని దృష్టికి ఆయన నిర్దోషిగా కనబడ్డాడు. దానియేలులో ఉన్న ప్రార్థన జీవితాన్ని గురించి మనం చదువుతూ ఆయనలో పరిశుద్ధమైన తలంపులు కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రార్థన సింహాల బోన్లోకి వెళ్ళకుండా కాపాడటం ఒక భాగంలో మనం ఆలోచిస్తే, ఆయన పరిశుద్ధమైన థాట్స్ కూడా మనం ఆలోచించాలి. 2 రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను చూడండి. ప్రార్థన గురించి మాట్లాడితే దానియేలు పుస్తకంలో మనం చూస్తే 6:10 దానియేలు చేసుకుంటున్న ప్రార్థన జీవితం చూడండి ఒకసారి. 6:10 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన తర్వాత దానియేలు తెలుసుకుని అతడు తన యథావిధిగా అనుదినము డైలీ అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి ఉండగా దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన. ఇది ప్రేయర్ లైఫ్ తనకి అనుదినం అది అలవాటుగా మారింది. నేను ఆశిస్తున్నాను ఈ 40 డేస్లో పాల్గొంటున్న ప్రార్థనలు మీకు డైలీ ప్రార్థనలుగా మారునుగాక. సో అనుదిన దినచర్యగా మారునుగాక. మీ ఇంటి దగ్గర 6:30 అయితే చాలు, ఇంక మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చోవడమే. సో అనుదినము తన దానియేలుకి ఇచ్చిన సంస్థానంలో ఆయన ఆధిక్యత ఎంత గొప్పది అసలు. అనుదినము తన డైలీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తా ప్రార్థిస్తూ వచ్చాడు. ఆయన యొక్క థాట్స్ని మీరు చూడండి, ఆయన ఆలోచన విధానాన్ని మీరు ఒకసారి చూస్తే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ ఆహార పదార్థం నేను తింటే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను, రాజు తినే ఈ ఆహార పదార్థాలు నాకు వద్దు అని ఉద్దేశం కలిగి ఉండే. ఎట్లా వచ్చినాయి ఈ థాట్స్ అంటే ప్రేయర్ లైఫ్. ఒక వ్యక్తి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు మంచి థాట్స్ వస్తాయండి, మంచి ఆలోచనలు వస్తాయి, ఫ్యూచర్ని గురించిన ప్రణాళిక తెలియజేయబడుతుంది. ఆయన అనుదినము చేసే ఆ ప్రార్థన అనుభవాలను చూసి ఆయన మాట్లాడుతున్న పరిశుద్ధమైన జీవితాన్ని గురించి చూడండి ఒకసారి. 1:8 దానియేలు పుస్తకం 1:8 చూస్తే ఆయన యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజు భుజించే భోజనం నేను చేసి తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా ఉండాలని వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని చూడండి. అలాంటి థాట్స్, అలాంటి నిర్ణయాలు, అలాంటి ఆలోచనలు తనలో ఉన్న ప్రార్థన శక్తి. ఈరోజు మీ కుటుంబాల్లో మీరు చేసుకునే ప్రార్థన లైఫ్ మిమ్మల్ని పరిశుద్ధత వైపుకి నడిపిస్తుందండి. ఒకసారి సంతోషంగా ఉన్నవాళ్ళు అల్లెలో చెప్తారా? ఖచ్చితంగా నడిపిస్తుంది. మా పెద్ద పాస్టర్ గారు ఒకసారి మాకు చెప్పారు, ఓ చెల్లి ఆఫీసులో పని చేస్తుందంట. ఈ కొంతమందికి కొన్ని ఆఫీసులో పనులు చేస్తుంటారు, డ్యూటీ అన్నమాట, ఆమె రెగ్యులర్ డ్యూటీ. అది కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఆమె వర్క్ చేయాలన్నమాట. తనతో పాటు చాలామంది తన కొలీగ్స్ చాలామంది పనిచేస్తున్నారు, అదే కంపెనీలో చాలామంది వర్క్ చేస్తున్నారు. ఈ చెల్లి చాలా జెన్యూన్ పర్సన్, చాలా మంచి యాక్టివ్గా ఉంటుంది, తన పని ఏంటో తను చేసుకుంటుంది. ఓనర్ గారికి ఎలాంటి బాధ్యతలు ఆమెకు అప్పగించారో అవి తీసుకెళ్ళి మళ్ళీ మీరు చేసిన వర్క్ ఫినిష్, అప్పగించిన పని అంతా అయిపోయేసారని అట్లాగా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంది. అంత జెన్యూన్గా ఉంటుంది. ఒకసారి
వాళ్ళ ఓనర్ వచ్చి ఆమె కాళ్ళ మీద పడిపోయి క్షమించమ్మా అంటున్నాడంట. ఒకసారి మీరు ఊహించుకోండి, మీ ఓనర్ గారు మీ కాళ్ళ మీద పడిపోతే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు? మరి ఏమనుకున్నా నేనంటే అసలు ఏంటి అసలు నేనంటే ఏమనుకుంటున్నా, నువ్వు అలాగే ఉండాలా మరి అది అట్లా అంటావా? ఓనర్ గారు వచ్చి ఆ కంపెనీ మేనేజర్ గారు వచ్చి ఆమె కాళ్ళ మీద పడిపోయి క్షమించమ్మా నన్ను అంటున్నాడంట. అదేంటి సార్ మీరు పెద్ద ఆయన నన్ను క్షమించమంటారండి, ఏంటండి అంటే లేదండి అని తన జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతాడంట. నేను మూర్ఖుణ్ణమ్మా, దుర్మార్గుణ్ణమ్మా. సో నేను ఇప్పటి వరకు కూడా ఈ కంపెనీలో ఎవరిని కూడా అసలు మామూలు టార్చర్ పెట్టలేదు. నిన్ను కూడా టార్చర్ పెడదామని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదమ్మా. నీ చుట్టూ ఏదో శక్తి తిరుగుతూ ఉందమ్మా అన్నాడంట. స్తోత్రం చెప్పండి సార్. నీ చుట్టూ ఏదో శక్తి తిరుగుతుంది, నాకేం అర్థం కాలేదమ్మా. ఆమె చెప్పిందంట, నేను ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటానయ్యా, నేను వెళ్ళేటప్పుడు కాపాడబడాలయ్యా, వచ్చేటప్పుడు నా కంపెనీలో కూడా నాతో ఉన్న వాళ్ళ మధ్యలో కూడా నేను కాపాడబడాలి, నా పరిశుద్ధ జీవితం కాపాడబడాలి ప్రభా. నిజంగా ఆ సహోదరి చేసుకున్న ప్రార్థన అసలు ఓనర్ గారు కూడా ఆయన మనసు మారిపోయింది, అసలు తలంపులు మార్చేస్తుందండి. విచిత్రం చెప్పన, దానియేలు చేసుకున్న ప్రార్థన రాజుకి నిద్ర పట్టలేదు అసలు. దానియేలు సింహాల బోన్లో వేసేసి, కానీ రాజుకి అసలు రాత్రి నిద్ర పట్టలేదు. ఏమవుతుంది అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా చూస్తున్నాడు ఆయన. సో నేనంటే నువ్వు చేసే ప్రార్థనలో అంత శక్తి విడుదలవునుగాక, నువ్వు చేసే ప్రార్థన నీ చుట్టూ ప్రాకారంగా మారునుగాక, ఏది ఎంత మాత్రం నీకు హాని కలగకుండా నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడునుగాక. సో అట్లా చేయటానికి దేవుడు సమర్థుడే. పరిశుద్ధత అనేది ప్రార్థన ద్వారా మనకు వస్తుంది. పిల్లలు ప్రత్యేకంగా పర్టికులర్గా కాలేజీ చదువుతున్న పిల్లలు, సో మీరు తలంపులను జయించడం కొరకే, మీ యొక్క యవ్వన కాలంలో లోక ఆశను జయించడం కొరకే, ఆత్మీయ పరిశుద్ధత కొరకైనా ఆ ప్రార్థన జీవితాన్ని డైలీ, సండే కాదు ప్రార్థన అంటే అనుదిన దినచర్యగా మారిపోవాలి నీ జీవితం. యేసయ్య అట్టి కృప మీకు దయచేయునుగాక. గుడ్. త్వరగా వెళ్తున్నాను. ఇక 4వ మాటలకు వద్దాం. 4th one, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్య భాగం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్య భాగం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట ద్వారా, చాలు. 4వది పరిశుద్ధాత్మ ద్వారా. ఎలా పరిశుద్ధత నాకు వచ్చేదనంటే ఆత్మ దేవుడు నిన్ను నింపునప్పుడు నువ్వు పరిశుద్ధత వైపుకు నువ్వు వెళ్తావు. అసలు ఆత్మదేవుని గురించి మాట్లాడంటే పరిశుద్ధాత్మ, ఆత్మదేవుడే పరిశుద్ధుడు కనుక ఆ ఆత్మ నిన్ను, హోలీ స్పిరిట్ పరిశుద్ధత వైపుకు నేను నడిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు, ఆయన పరిశుద్ధమైన జీవితం ఎంత చక్కగా నడిపించబడ్డాడండి. ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడు దైవజనుడు, ఎన్ని అద్భుతాలు చేయగలిగాడు సేవలో దైవజనుడు. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే వాళ్ళు బాగైపోయేవారంట. ఎట్లా జరిగింది అసలు? అది ఆయనలో ఉన్న హోలీనెస్, పరిశుద్ధత. ఓ చోట ఆయన ఒక ప్రాంతానికి సేవ నిమిత్తమే వెళ్దాం అనుకుంటాడు, మనసులోకి ఆలోచన వచ్చింది, కానీ పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళనివ్వలేదంట. ఆయన వెళ్ళనివ్వలేదు, ఆటంకపరిచయం అనే మాట ఉంటుంది అక్కడ. అంటే పౌలు ఆత్మ స్వాధీనంలో ఉన్నాడు, ఆత్మ నడిపింపులో ఉన్నాడు. అందుకే ఆయన సేవ అంత పరిశుద్ధంగా కాపాడబడింది. సేవ చేస్తున్న సేవకులకి నేను ఇచ్చే సలహా, మనం ఎంత సేవ చేశామో అనేది ఓ ప్రక్కన చూస్తే ఆ సేవకి తగినంత పరిశుద్ధత ఎంత ఉన్నదనేది కూడా మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుంటే దేవుడు చూసి మన ద్వారా, మట్టి పాత్రలమైన మన ద్వారా కూడా విశేషమైన అద్భుతాలు ప్రభు జరిగిస్తాడు, చేస్తాడు. ఆయన హోలీనెస్,
పరిశుద్ధాత్మ ఆయన్ని ఆ విధంగా ఆవరించి నడిపించింది. కొన్నిసార్లు మనం వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి, మాట్లాడకూడని మాటలు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటాయి. వెంటనే మనం డ్రాప్ ఆ ఆత్మ దేవుడు మనకు చెప్పినప్పుడు వెంటనే అలా స్ట్రక్ అయిపోవాలి మనం. సో అక్కడికి వెళ్తే అది మనకు మంచిది కాదు. ప్రభు ఆత్మలో ప్రేరేపించినప్పుడు వెంటనే లోబడిపోవాలి. అది మనకి తర్వాత అర్థమవుతుంది, అవును నిజంగా అక్కడికి వెళ్ళకుండా ఉండడం వల్లే కదా నేను ఇలా కాపాడబడ్డాను అనిపిస్తుంది నీకు. పౌలు జీవితంలో ఆ ఆత్మ నడిపింపు ఆయన్ని పరిశుద్ధత వైపుకి తీసుకెళ్తూ వచ్చింది. చూద్దాం లేఖనాల్లో ఒకసారి చదువుగా వింటే అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తులైన పౌలు తాను నడిపించబడిన విధానం, ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని. చూడండి, ఈ సందర్భాలన్నీ మనం చదువుకుంటే కొంచెం ముందుకెళ్ళండి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 19-11 కూడా చదువుదాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించను. అతని శరీరమునకు తగిన చేతి కర్చీఫ్లు నడికట్లు రోగుల మీద ఉంచినప్పుడు రోగులు ఆ రోగాలు విడిచి వెళ్ళిపోయిన, దెయ్యాలు కూడా విడిచి వెళ్ళిపోయాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చెప్దామా గట్టిగా? సో దేవుని సన్నిధిలో అలాంటి పరిచర్య, సో పరిశుద్ధాత్ముడు నడిపించే పరిచర్య, హోలీ స్పిరిట్ మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆత్మ దేవుడు థాట్స్ ఇస్తాడండి. రియల్గా జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. కొన్నిసార్లు అందరూ తమ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు సేవకుల దగ్గర. మేమేమనుకుంటామంటే నిజంగానే ఉన్నారేమో ఆ బాధలు అనుకుంటాం. అంత ఆలోచించే అంత టైం ఉండదు కొన్నిసార్లు. ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సమస్య చెప్తా, అన్న ఇలా బాగాలేదు ప్రార్థన చేయండి, మా ఇంట్లో అత్తగారు టార్చర్ ఎక్కువైపోయింది ప్రార్థన చేయండి, మా కుటుంబంలో పెద్దగా కుటుంబ బాధ్యతలు భర్త ఏం పట్టించుకోండి ఇలా చెప్పి వెళుతున్నప్పుడు నిజంగా మేము ఫీల్ అయ్యి నిజమే మా సమస్యలు ఉన్నారేమో అని నిజంగా అనుకుంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఎవరెవరు ఏ సమస్య గురించి చెప్పారో దాని గురించి ప్రార్థన చేసినప్పుడు ఒక స్పష్టమైన ఆలోచన దేవుడు ఇస్తూ ఉంటాడు. ఓ సందర్భం చెప్తాను, అలాంటి జరిగిన ఒక చిన్న సందర్భం చెప్తాను. ఒకసారి మధ్యప్రదేశ్ అనుకుంటా, ఆ ప్రాంతానికి దైవజనులు సేవ నిమిత్తమే వెళ్ళారంట. అక్కడ సేవ పరిచయ నిమిత్తమే 3 రోజుల మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళారంట. సేవ కూటం అంతా అయిపోయింది, వాక్యం చెప్పేశారు, తిరిగి వచ్చేసారు, తన ప్రాంతానికి వచ్చేసారు. సరిగ్గా ఈ మీటింగ్స్ జరిగి 1 month జరుగుతూ ఉంది. ఒక 1 రోజులు అయిన తర్వాత అక్కడున్న వ్యక్తి ఆ మీటింగ్లో కలిసి వచ్చి, అయ్యా నా పేరు పలానా పేరు రాజాబాబు, నా పేరు, నేను సువార్థకుడిని, సువార్థ పరిచర్యలో ఉంటాను, అప్పుడప్పుడు చిన్నగా పరిచర్య ఇంట్రెస్ట్గా నేను చేస్తూ ఉంటానయ్యా అని నా నెంబర్ తీసుకోండి, మీరు మీ ఫోన్లో కూడా సేవ్ చేసుకోండి పాస్టర్ గారు అని ఇస్తే, సరే నాకు అంత ఖాళీ ఉండదయ్యా, నాకున్న సంఘాన్ని పట్టించుకోవడానికి వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు వాళ్ళ గురించే నేను ప్రయాసపడుతున్నా, మరలా మీ కొత్తగా మీరు అంత కష్టం లేదయ్యా, నేను అప్పుడప్పుడు మీకు ఫోన్ చేస్తుంటాను, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, మీ ఫోన్లో కూడా సేవ్ చేసుకోండి అని, ఇది నా వాట్సాప్ నెంబర్ అని పద్దాక తింటే, సర్లే అనుకుని సేవకుడు ఆయన ఫోన్లో అడుగుతున్నాడు అనుకుని ఆయన నెంబర్ ఫోన్లో సేవ్ చేసుకున్నాడంట. అలా సేవ్ చేసుకున్న వెంటనే ఆ నెంబర్కి డీబీ ఉంటుంది కదండి, ప్రతి వాళ్ళు ఫోన్లో డీబీ పెట్టుకుంటారు. డీబీ అంటే ఈ బాక్స్ కాదు, దేవుడికి స్తోత్రం. డీబీ అంటే ఆ ఫోన్లో మన ఫోటో కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు కానీ అట్లాంటి డైలీ ప్రామిస్ కానీ ఏదో పెట్టుకుంటారు, స్టేటస్ పెట్టుకుంటారు, డీబీ పెట్టుకుంటారు. సరే అట్లా ఆయన ఆ ఫోన్ సేవ్ చేసుకున్న వెంటనే ఆయన డీబీ ఉందంట, ఆయన ఫోటో కనబడిందంట. ఓకే ఫోన్లే గుర్తుంటుందిలే అనుకుని వచ్చేసాడు. సరిగ్గా 15 రోజులు అట్లా గడిచిపోయింది. సరిగ్గా 15 రోజులు అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఆయన ఎక్కడికో మీటింగ్, సేవకులు అంటేనే మీటింగ్స్కి వెళ్ళి ప్రార్థన కోటాలకు వెళ్ళి అందరికీ ప్రార్థన చేసి వాళ్ళ సమస్యలు కనుక్కొని తిరిగి ఇంటికి వచ్చినప్పటికి 12-1 గంట అవుతుంది, నిద్రపోయినప్పటికీ 1 గంట దాటేస్తుంది.
మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటాడు. ఆ సేవకుడు కరెక్ట్గా 12:30, 1 గంటకు అట్లాగా మీటింగ్ నుంచి వచ్చిన వెంటనే ఆయన వాట్సాప్కి ఫోన్ కాల్, వీడియో కాల్ చేస్తుంది, వాట్సాప్లో మెసేజ్ పెట్టారట. వెంటనే ఆ దైవజనుడు అట్లాగా ఆ మెసేజ్ అట్లా ఓపెన్ చేసి చూస్తే ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఆ మధ్యప్రదేశ్లో పరిచయమైన సహోదరుడు అప్పుడప్పుడు సువార్త పరిచర్యలో ఉంటారట. ఆయన, అయ్యా నేను పరిచర్య చేసే ఆ సువార్త పరిచర్యలో కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా మీరు ఏదైనా సహాయం చేస్తే, మీరు దేవుని పనిలో ఉన్నారు, నేను దేవుని పనిలోనే ఉన్నాను కదా, మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారు, అర్జెంటుగా నాకు ఒక 50,000 అమౌంట్ పంపించండి అని చిన్న మెసేజ్ పెట్టాడంట. సడన్గా ఆ మెసేజ్ అలా ఫోన్ ఓపెన్ చేసినట్టునే, అయ్యో కష్టాలు ఉన్నట్టున్నాడు, మొన్నే పరిచయం అయ్యాడు అని తన మనసులోకి ఆలోచన వస్తుందంటే సేవకుడు ఆలోచన. కానీ ఆలోచింపచేస్తున్నప్పుడు అసలు ఈ వ్యక్తి ఏంటి ఒకసారి చూద్దామని అనుకుని మరలా ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేశారు. చేస్తే, అవునయ్యా నేను మీకు పరిచయం అయ్యాను, మొన్న అక్కడ పరిచయం అయ్యాను కదా, పలానా చోట మేము ఉంటాం, మాకు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు అర్జెంటుగా దేవుని ప్రేమను బట్టి మాకు సహాయం చేయాలయ్యా నువ్వు అని అడిగారట. సరే అకౌంట్ నెంబరు పంపించండి, లేదా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపించండి, నేను పంపిస్తానని. కానీ ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన, ఎందుకంటే సేవ కదండి, మీరు ఇచ్చే ప్రతి రూపాయి, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఎవరికైనా ఏదైనా చేయాలన్నా 1కి 100 సార్లు ఆలోచించితే కానీ మేము నిర్ణయాలు తీసుకోం. ఇది విశ్వాసుల రక్తం, వాళ్ళు ఎంతో రెక్కల మొక్కలు చేసుకుని ఈ పైసా మన చేతిలో పెట్టినప్పుడు అది దేవుని పని నిమిత్తమే జరగాలి అని సేవకుడు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. లేకపోతే ఒక 5 నిమిషాలు అయితే ఇంకా ఆయన డబ్బులు పంపించేసిదే. ఆలోచించి వెంటనే ఆ నెంబర్కి మళ్ళా రీకాల్ చేస్తే, నేను ఎప్పుడు పరిచయమో, నీకు ఎక్కడ పరిచయమో చెప్పు అని అడిగాడంట ఆయన. నేను ఎప్పుడు పరిచయమో ఎక్కడ పరిచయమో ఒకసారి చెప్పు, నీకు ఆ టైం ఏంటి, ఆ రోజు ఎక్కడ మీటింగు, ఎక్కడ కలిసాను ఏంటంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతానంటే చెప్పడానికి అంటే అర్థమైపోయింది ఇది ఫేక్. సో ఇలాంటి సిమ్ముల ద్వారా కూడా చాలామంది మోసాలు చేస్తున్నారు అనుకుని ఆ సేవకుడు ఆ రాత్రి గమనించి, అవును అయ్య బాబు నేను చాలా మెలకుగా ఉండాలి, నిజంగా కొన్ని రకరకాల మోసాలు జరిగిపోతున్నాయి, సేవ పరిచర్యలో కూడా ఎన్నో మోసాల వైపుకి సాతాను కూడా ప్రేరేపించేస్తున్నాడు. ఆత్మ నేత్రాలతో మనం గుర్తించాలి, ఆత్మ నేత్రాలతో గుర్తించాలి, గ్రహించాలి, ఆత్మలో గ్రహించాలి. లేకపోతే ఈజీగా అపవిత్రతలోకి సాతాను గడి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఇంకా ఆయన అక్కడి నుంచి ఆన్సర్ లేదు, ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు, కాల్ కట్ చేసేసాడు. జరిగిన సందర్భం ఏమిటంటే, ఆ పాస్టర్ గారి నెంబర్ ఒకసారి ఇవ్వండి, మీ ఫోన్ నాకు ఇవ్వండి అని తీసుకుని ఆ ఫోన్లోంచి చేశాడనమాట ఆయన. డబ్బులు అలాగా ఈ నెంబర్కి పంపించండి అని. సో చాలా లోకంలో మీరు కూడా ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు చదువుకునే చోట్ల చాలా రకరకాల ఎన్నో సంఘటనలు జరిగిపోతున్నాయి. సో దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. యోసేపుకి ఆ ఆత్మ జ్ఞానం ఉందండి, అందుకే అనేక సార్లు ఆమె ప్రేరేపించిన ఎక్కడ పాపం అనే వాళ్ళలోకి ఆయన వెళ్ళలేకపోయాడు. ఆత్మ జ్ఞానంతో మనం ఆలోచించాలి. ఎవరైనా ఏది చెప్పినంటే నమ్మేసేయటం కాదు, ఇది దైవ ప్రేరేపణ, దేవుని ఆలోచన, వాళ్ళు నిజంగానే మనతో ఎట్లా మాట్లాడుతున్నారు అని కొద్ది నిమిషాలు దేవుని దగ్గర ఆ ఆత్మలో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆలోచనను కోరుకుంటే వెంటనే దేవుడు నీకు ఆ థాట్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలీషా ఎంత ఆత్మపూర్ణుడండి అసలు. తన దగ్గరున్న శిష్యుడు నయమాన్ దగ్గరికి వెళ్ళటం తెలుసు,
వస్తువులు తెచ్చుకోవడం తెలుసు, బట్టలు తెచ్చుకోవడం తెలుసు, అన్ని ఆత్మలో గ్రహించాడు. ఎక్కడికి వెళ్ళావు గహసి, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానండి? మీకు వాటర్ బాటిల్ కావాలేమో, మినరల్ బాటిల్ కావాలేమో, బ్యాగ్ కావాలి, అన్నీ నేను చూస్తానండి. నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? ₹1 కోటి ఖరీదైన మాట అండి ఆ మాట. నిజంగా దేవుడు మన ఆత్మలో అలాంటి దైవ జ్ఞానాన్ని ప్రసాదించునుగాక. ఒకసారి చదవండి ఆ మాట. ఎందుకో పరిశుద్ధాత్మ నా హృదయంలోకి వెంటనే గుర్తు చేసిన మాట. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయంలోకి వెళితే ఇంత చక్కగా ఆ మాటలు రాసి ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ గురించిన ఆ మాటలు తీసిన వాళ్ళు ఆ రెఫరెన్స్ ఒక్కసారి చూసి 5వ అధ్యాయంలో 26వ వచనం చూడండి ఒకసారి. అంతటా ఎలీషా బానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నెక్స్ట్, ద్రవ్యము, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, గొర్రెలు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? అబ్బా, ఏం సేవకుడండి ఎలీషా. నాకు అనిపిస్తుంది ఎలీషా లాంటి సేవ జరగాలి నేటి దినాల్లో. అసలు మామూలు సేవ కాదండి. ఏలియా ఒక రేంజ్లో సేవ చేస్తే 2 పాళ్ళు అభిషేకం పొందుకున్న ఎలీషా ఏలియా కంటే గొప్ప సేవ చేశాడండి. ఆయన చచ్చిపోయి సంవత్సరం అయితే బాడీని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడితే వేరే బాడీ తీసుకొచ్చి అక్కడ తవ్వుతున్నారంటే, గొయ్యి తవ్వుతుంటుంటే ఆ ఎముకలు తగిలితే చచ్చిపోయినోడు లేచి కూర్చున్నాడంట. అసలు ఏం సేవ అండి. ఆయన చచ్చిపోయిన సేవ చావలేదండి. ప్రభువుని అడుగుతున్నాను, అలాంటి కృపనివ్వండి అయ్యా. సేవలో అలాంటి కార్యాలు జరగాలండి. ఆత్మదేవుడు థాట్స్ ఇస్తూ ఉంటాడు, నిర్ణయాలు ఇస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ మందిరం కట్టాలి, ఎక్కడ ఆత్మలు రక్షించాలి, ఎటువైపుకి వెళ్ళాలి సేవ. మనసులో ఆలోచన వచ్చినట్లు కాదు. వీళ్ళు మనతో మంచిగా ఉంటున్నారు కదా, వీళ్ళు నమ్మకస్తులు అనుకుంటాం. కానీ వాళ్ళు ఎప్పుడు మనల్ని చేయవచ్చు తెలియదు మనకి. నేను ఇందాక కారులో వెళుతున్నప్పుడు ఒక సంఘటన నాతో అన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే ఆలోచన వచ్చింది. అవును, కొన్నిసార్లు మనం మనుషుల మీద బేస్ అయిపోతూ ఉంటాం. కాదు, దేవుని నడిపింపు ఒకటి ఉంటుంది. నాకు అదే గుర్తొచ్చింది. నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడే కదా, ఏ ఆధారం లేనప్పుడు ఆయనే కదా నన్ను నిలబెట్టింది. ఖచ్చితంగా దేవుని ఆత్మ, దేవుడు ఎట్లా నడిపిస్తే అలా వెళదాం. మనుషుల వైపు ఎప్పుడు వద్దయ్యా. ఆ ఆత్మ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ఎక్కడ రాజీ పడకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆత్మ ఆలోచనలు ఇచ్చి సంపూర్ణ పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించునుగాక. త్రొట్టిల్లకుండగా ఆయన మహిమ ఎదుట నిలబెట్టునుగాక. పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా మమ్మల్ని పరిశుద్ధపరిచి సేవలో యజమానుడు వాడుకుని అర్హమైన పాత్రగా చేయునుగాక. అలాంటి పరిశుద్ధత కొరకే ప్రయాసపడదు. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10, 10వ అధ్యాయం 10వ వచనం. 10 అధ్యాయం 10వ వచనం. హెబ్రీ చాప్టర్ 10:10. త్వరగా చదువుదాం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చప్పట్లు కొడతారో సరే, యేసయ్యకి మహిమ. సో ఒక్కసారి ఆ రిఫరెన్స్ మరలా ఒక్కసారి వన్స్ అగైన్ రీడ్. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుటను చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. అర్థమైన మాట చెప్తున్నాను. 5వది, దేవుని చిత్తానికి అప్పగించుకున్నట ద్వారా. యేసయ్య తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడే, ఆ ఒక్కసారి ఆయన శరీరం అప్పగించుకోవటాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే ఎప్పుడూ దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధమైన నిర్ణయాల్లో మనం నడిపించబడతాం. ఎక్కడ దేవునికి విరోధంగా మనలో కార్యాలు జరగవు.
అందుకే నీ చిత్తమే సిద్ధించునుగాక అని భక్తులు ప్రార్థన చేశారు. ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించయ్యా అన్నాడు యేసయ్య. ఎప్పుడు తండ్రి చిత్తాన్ని తృణీకరించలేదు యేసయ్య. అందుకే పరిశుద్ధపరచబడ్డాడు యేసయ్య. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దైవ చిత్తాన్ని ఎప్పుడు ఎదిరించకండి. దేవుని చిత్తం ప్రతి ఒక్కరి పట్ల ఉంటుందండి. ఖచ్చితంగా అందరి పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. ఆ చిత్తానికి మనం ఖచ్చితంగా సరౌండర్ అయిపోవాలి. ఆ చిత్తం మనల్ని ఎక్కడ పరిశుద్ధతలోంచి ఒక్క మెట్టు కూడా జారిపోకుండా నిలబెడతా ఉంటుంది. ఆ చిత్తం కోసం యేసయ్య తన్ను తానే నీ చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అని అప్పగించేసుకున్నాడు. కనుకనే ఆయన సేవ మహిమకరంగా ఉంది. చేసిన సేవ చాలా తక్కువ కాలం, కానీ చరిత్రలో నిలిచిపోయినంత గొప్ప సేవ చేయగలిగాడు ఆయన. కనుక ఈ విధంగా దేవుని చిత్తానికి మనం అప్పగించి, కొన్నిసార్లు మన మనసు ఏమంటుందంటే మన ఆలోచన నెరవేర్చాలనుకుంటాం. కాదు, దేవుని చిత్తానికి ఎప్పుడు మనం అప్పగించుకుంటామో అప్పుడు పరిశుద్ధమైన కార్యాలు మనలో జరిగిస్తాడు దేవుడు. సో వివాహాలు చేసుకునే బిడ్డలు తొందరపడొద్దు. దైవ చిత్తాని కోసం అవసరమైతే ఒక్కరోజు కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. కుటుంబాల్ని కట్టుకోవడానికి తర్వాత మీరు సఫర్ అవ్వకూడదు, అది నా ఆశ. తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. వ్యాపారం చేయాలన్నా దైవ చిత్తం, సేవలో దైవ చిత్తం, ప్రతిదీ దేవుని చిత్తాన్ని మీరు అప్పగించుకుంటే ఆ చిత్తాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు క్రియ మీలో ప్రారంభిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది. ఎప్పుడు తండ్రి చిత్తమే చేశాడు యేసయ్య. అందుకనే ఆయన ఒక్కసారి అర్పించడం బట్టి మనం అందరం పరిశుద్ధపరచబడ్డాం. అలాంటి దైవ చిత్తానికి సరౌండర్ అవుదాం, లోబడదాం, అప్పగించుకుందాం. దేవుడు ఇలాంటి పరిశుద్ధత మనకి దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు మీరు పోరాడండి. పరిశుద్ధులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో 3 మాటలు చెప్పాను, చెప్పండి. 1, పరిశుద్ధత వలన అద్భుతాలు నీకు చేస్తాడు దేవుడు. 2, దేవుణ్ణి చూసే నేత్రాల్ని కలుగుతాయి. 3వది, జయము, నువ్వు ఎక్కడికి వెళ్ళిన విజయాన్ని చూస్తావు. మరి పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలయ్యా? 5 మాటలు చెప్పాను. 1, యేసు రక్తము ద్వారా. 2, వాక్యము ద్వారా. 3వది, ప్రార్థన ద్వారా. 4వది, పరిశుద్ధాత్మ ద్వారా. 5వది, దేవుని చిత్తము ద్వారా. ఈ అనుభవాలు నీ జీవితంలో దేవుడు స్థిరపరిచి పరిశుద్ధుల గుంపుగా మార్చునుగాక. గుడ్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులు చాపి ఆగకుండా కొద్ది నిమిషాలు స్తోత్రం 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 అని చెప్పండి. గట్టిగా హుషారుగా చెప్పాలి మీరు. హల్లెలూయా, యేసు రాజా నీకు వందనాలు. దైవజనుడు నిలబెట్టుకుని ఒక కొత్త కోణంలో మీరు మాతో మాట్లాడారయ్యా. ప్రతి మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ. నిజంగా నువ్వు పరిశుద్ధుడిగా మారితే ఎన్ని దీవెనలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. అందుకొరకే ప్రార్థించు. నీ హృదయంలో అపవిత్రత, కన్నులతో నోటితో అపవిత్రత కోరుకోవద్దు. పరిశుద్ధత వల్లనే అద్భుతము జరుగుతుంది. ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా నోటిని, నా మనస్సుని, నా తలంపుని, నా కన్నులని పరిశుద్ధపరచు నాయనా అని కోరుకో. ప్రార్థన చేసుకోవాలి అందరూ. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. ఎంతసేపు దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు యోబు. ప్రభువా, పరిశుద్ధత వైపే